హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో దేవరాకి సంబంధించిన ట్రైలర్ అయితే నిన్న వచ్చేసింది. సో దానికి సంబంధించిన రివ్యూ చేసా, రియాక్షన్ చేయలేదు. ఎందుకంటే మనకి కాపీరైట్ వాడితే మన ఛానల్ పోతే ఎక్కడికో పోతుంది, ఇక మనకి ఇష్టం లేదు. సో దానికి సంబంధించిన బ్రేక్ డౌన్ అయితే అప్లోడ్ చేసా. ఒకసారి చెక్ చేయండి. ఈ రెండు అయితే రివ్యూ పక్క పెట్టండి, బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటిది అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్టోరీ గురించి కొద్దిగా ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో ఇదైతే ఏంటంటే దేవర ఈజ్ ఈక్వల్ టు ఆచార్య అని చెప్పేసి చాలా ట్రెండింగ్ అవుతుంది అన్నమాట. సో అది ఏంటి, అసలు కథ ఏంటిది అని చెప్పేసి ఈ వీడియోలో అయితే కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి దీనికి ఏమన్నా నిజంగానే పోలికలు ఉన్నాయా అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నా. సో ఫస్ట్ అయితే పదాలు. సో పదాలు ఏంటి అంటే దేవర, ఆచార్య, ఇది 3 పదాలే, అది కూడా 3 పదాలే. సో ఇంకోటి ఏంటంటే దేవర అనేది ఈ మూవీలో టైటిల్. సో టైటిల్ హీరో నేమో అనుకోలేదు. సో మెయిన్ క్యారెక్టర్ పేరే దేవర, అదే టైటిల్, అదే మెయిన్ క్యారెక్టర్ పేరు. ఇక్కడ కూడా ఆచార్య అనేది మెయిన్ క్యారెక్టర్ పేరు, అదే చిరంజీవి గారి పేరు, అండ్ అదే టైటిల్ అన్నమాట. సో ఇట్లా కూడా ట్రోల్ చేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో దేవరాలో ఒకటి ఉంటుంది, దేవరా అనుకుంటా అనిరుద్ధ్ వాడతాడు, అంటే ఆ టైటిల్ మీదనే సాంగ్ అయితే పాడుతున్నాడు. సో ఆచార్య కూడా అంతే, ఆచార్యో దేవో భవ అని చెప్పేసి ఏదో వాడతారు. సో దీని మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. నెంబర్ 3 వచ్చేసి వరల్డ్ బిల్డింగ్. సో అక్కడ వచ్చేసి పాదఘట్టం. సో అది అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మాత్రం అది రివీల్ చేయలేదు ఆ వరల్డ్ ఏంటిది అని చెప్పేసి. సో జలఘట్టం అని చెప్తున్నారు. మరి పాదఘట్టం వర్సెస్ జలఘట్టం అవుతుందా, లేకపోతే జలఘట్టం ఈజ్ ఈక్వల్ టు పాదఘట్టం చేస్తారా అనేది చూడాలి. సో నెక్స్ట్ రిలేషన్స్. అక్కడ ఏంటి, తండ్రి కొడుకుల కథ. ఇక్కడ కూడా తండ్రి కొడుకుల కథనే. సో ఇంకొక సిమిలారిటీ కూడా ఉంది. ఇక్కడ తండ్రి చిరంజీవి గారు, కొడుకు రామ్ చరణ్ గారు. ఇక్కడ ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ కూడా తండ్రి అనమాట. సో ఇక్కడ ఇంకొక వీళ్ళిద్దరికి సిమిలారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు తండ్రి కొద్దిగా హార్ష్గా ఉంటాడు, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హార్ష్ అని ఉంటాడు, అక్కడ ఆచార్య కూడా హార్ష్ అని ఉంటాడు, మరి ఏం స్మూత్గా ఉంటాడు. కానీ అక్కడ రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఆచార్యలో బాగా స్మూత్గా ఉంటాడు, కొద్దిగా సెన్సిటివ్ ఉంటాడు. ఇక్కడ కూడా అంతే, అమాయకుని లెక్క మన బర అయితే ఉంటాడు అన్నమాట, అదే దేవర కొడుకు. సో ఇదొక సిమిలారిటీని పట్టుకొని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ విలన్ లుక్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ నాకు కూడా అనిపించింది ఇది ఎందుకో. సో విలన్ లుక్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. ఆ హెయిర్ కట్ ఏదైతే ఉన్నదో సేమ్ బైరా హెయిర్ కట్ ఏదైతే ఉన్నదో అక్కడ సోను సూద్ హెయిర్ కట్ ఏదైతే ఉన్నదో 100% మ్యాచ్ అయింది. అక్కడ అవుట్ఫిట్ కాదు, జస్ట్ ఆ హెయిర్ కట్ ఏదైతే ఉన్నదో అది. అండ్ ఇక్కడ దేవరాతోటి ఇక్కడ బైరా ఒకటి డైలాగ్ చెప్తాడు. సో అదొకటి ఎక్స్చేంజ్ అనిపించింది. అక్కడ ఆచార్యతో చెప్పాడు సోను సూద్, వాళ్ళ కొడుకు రామ్ చరణ్ తోటి చెప్తాడు క్యారెక్టర్లో, కానీ ఇక్కడ దేవరాజ్ తోటే చెప్తాడు. ఆ డైలాగ్ ఏంటిదంటే, నువ్వు ఈ కొండ మీద ఉన్నంత వరకు నీ మాటే నెగ్గుతుంది అని చెప్పేసి చెప్తాడు. సో అక్కడ కూడా సోను సూద్ రామ్ చరణ్ తోటి ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. సేమ్ ఇట్నే ఉంటుంది ఆ డైలాగ్ కూడా. సరే మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోద్ది. నెక్స్ట్ ఇంకొకటి మేజర్ ఏంటంటే, అక్కడ ఆచార్యలో పాదఘట్టంలో దేవుణ్ణి రక్షిస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజలను రక్షిస్తాడు ఇక్కడ దేవర. సో ఇదైతే మనకైతే కనబడిపోతుంది. సో మరి దేవర కొడుకు వర చచ్చిపోతాడా, లేకపోతే దేవరనే చచ్చిపోతాడా, వర రివెంజ్ తీసుకోనికి వస్తాడా అని చెప్పేసి చూడాలి. రివెంజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అయితే నాకు ఎక్కది అసలు. తండ్రి చచ్చిపోతే కొడుకు వచ్చి రివెంజ్ తీసుకోవడానికి వస్తాడు. సో ఒకవేళ ఆ రివెంజ్ ఎట్లా ఉండాలంటే సలారోతిగా ఉండాలన్నమాట. సలార్ ఎట్లుంటుంది, ఇప్పుడు తండ్రి చచ్చిపోతే తను రివెంజ్ తీసుకోవడానికి వస్తాడు, అందుకని వాళ్ళు ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. సరే సలార్ టాపిక్ పక్క పెట్టండి. స్క్రీన్ ప్లే ఎట్లా ఉండాలంటే ఆ మూవీ మాదిరిగా ఉండాలని చెప్తాను నేనైతే. సో అదైతే అట్నే ఉంటుంది. ఎందుకంటే నీకు తెలుసు అని మీరు అనుకోవచ్చు, ట్రైలర్ కట్ చేసిండు ఆల్రెడీ కొట్టాల శివ. సో ఏ రేంజ్లో ఉంటుందో మన స్క్రీన్ ప్లే తోటి ఎక్కేస్తాడు. ఎలివేషన్స్ అయినా, ఎన్టీఆర్ యాక్టింగ్ అయినా, బీజిఎం తోటి అయినా గుంజుకపోతాడు హండ్రెడ్ అయితే. సో ఇదైతే మనకైతే తెలుస్తుంది క్లియర్గా. సో టోటల్గా 8 సిమిలారిటీస్ అయితే ఉన్నాయి అనమాట ఆచార్యకి అండ్ దేవరకి. సో ఈ 8 కాకుండా ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఇవి చూసిన తర్వాత కొద్దిగా నాకు కూడా అనిపించింది, మరి ఎక్కడో కొడుతుంది అని చెప్పేసి. కాకపోతే అట్లా కాదు, దేవర ఈస్ టూ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ బిఫోర్ కొరటాల శివ మూవీస్. సో అది కొరటాల శివ గారు చెప్పారు, కళ్యాణ్ రామ్ గారు చెప్పారు, అండ్ ఎన్టీఆర్ గారు కూడా చెప్పారు. సో వీళ్ళ ముగ్గురికి చాలా స్పెషల్ మూవీ అట.
సో అనిరుద్ధ్ కూడా. సో ఇది ఫ్రెండ్స్ దేవరాకి అండ్ ఆచార్యకి ఉన్న సిమిలారిటీస్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.